సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈరోజు అయితే మంగళవారం. సో నేను మా పంతులాడు అయితే ఒక 1000 ఇయర్స్ వెనకాల కూడా అయితే ఎక్స్పోజర్కి వెళ్తున్నాం. సో ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. సో గైస్ ఇదైతే మా పంతులోడు కష్టపడి అయితే మాకైతే దేవులాడి సో మంగళవారం హాలిడే అని ఒక టెంపుల్కి తీసుకొచ్చాడు. ఈ టెంపుల్ రూట్ దొరికే వరకు మాకైతే చినిగిపోయింది గైస్. సో ఇక్కడ రారా పంతులు. సో ఇదేంటిదో గైస్ యజ్ఞ ద్వారం అంట గైస్. యజ్ఞం చేపిస్తారు వచ్చి ఇలా పంతులు ఇది యజ్ఞం చేపించారు చూడవు. యజ్ఞ ద్వారం అని ఉంది గైస్. టెంపుల్ మాత్రం 1000 సంవత్సరాలకు చెందిన పురాతన, అది చాలా అంటే చాలా పాత గుడి అంట గైస్. చూస్తే అర్థమవుతుంది. మేము ఇప్పటిదాకా 2 సార్లు ఆగమైపోయినాం. వండర్లా ఏడుంది ఓ గైస్, వండర్లా కనిపిస్తుందా? సో జూమ్ చేసి చూపిస్తాను గైస్. వండర్లా కూడా చాలా దగ్గర ఉంది ఈ టెంపుల్ నుంచి. సో టెంపుల్ మాత్రం అయితే పిచ్చ క్రేజ్ ఉంది. సో ప్రజెంట్ అయితే మనం యజ్ఞ గుండం దగ్గర ఉన్నాం. సో ఇంకా టెంపుల్ లోపలికైతే పోలేం. నర్రా పంతులు నిజంగా వండర్లా అంత దగ్గర ఉందా రైట్కి? సో గైస్, సో ఇదైతే టెంపుల్ ఇంచుమించు ఒక 1000 సంవత్సరాల కింద అయితే ఉంటుంది. సో ఈ రాళ్ళు కూర్చుని అర్థమవుతుంది గైస్. ఇది మొత్తం రాయితోనే కట్టింది. సో ఇలాంటి సిమెంట్ కూడా వాడలేదు ఇలా. మన తులసి చెట్టుని ఫస్ట్ టైం ఒక టెంపుల్ తులసి చెట్టు అయితే వస్తున్నా. గైస్ ఎంట్రన్స్ మనకైతే మన ఆంజనేయ స్వామి కూడా దర్శనం ఇచ్చేస్తుండు. సో ఒక రాయి పైన మొత్తం చెక్ ఉంది. ఆంజనేయ స్వామి చూడొచ్చు ఎంత నీట్గా అయ్యగారు రెడీ చేసినారు. అంటే ఒక రాయి పైననే కదరా చెక్కిన దానిపైన షేప్ చేసిండు అయ్యగారు. పసుపు మన గంధం ఇంకా పసుపుతోని ఇంకా మంచిగా రెడీ కూడా చేసినారు. సో మనమైతే టెంపుల్ లోపలికి వెళ్దాం గైస్. సో ఇదే గైస్, ఇదే టెంపుల్. ఇంకో టెంపుల్ కూడా కింద ఉందని కూడా నరా పంతులు. సో నడవైతే నడవను గైస్. లోపలితే కెమెరా అయితే అలౌ లేదంట. సో ఇక్కడ నుంచి మాకు అనిపిస్తుంది అయ్యప్ప స్వామి అంట గైస్. లోపలైతే వీడియో అయితే అలౌ లేదంట, బ్యానర్లో రాసి ఉంది గైస్. సో ఇగో ఈ దేవుడు లోపల ఉంటాడు గైస్. ఇగో శ్రీ చరిత్రగిరి శ్రీ లక్ష్మ నరసింహస్వామి దేవస్థానం టెంపుల్ పేరు అయితే గైస్. సో వాడైతే క్లియర్గా ఉంది. షార్ట్ వేసుకొని పోదంట. ఇగో మొత్తం ఏ డ్రెస్లు వేసుకుని లోపల పంపారు చూడండి గైస్. ఇగో ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. ఇగో ఇక్కడ మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తుండే. ఇగో అబ్బాయిలు ఏదైనా బట్టలు వేసుకోవద్దు, అమ్మాయిలు కూడా ఇట్లా జడ వేసుకోకుండా రావద్దంట, జడ వేసుకునే రావాలి. సో ఇగో ఇవి ఏం అలౌ లేదంట కదా, కెమెరా ఫోన్ కూడా అలౌ లేదంట. సో నడవండి, గ్రూప్స్గా కూడా రావద్దంట, విడివిడిగా రావాలంట. సో గాయస్ ఇక చూడొచ్చు మన వినాయకుడు ఒక రాయి పైన మొత్తం కంప్లీట్గా చెక్కినారు. వినాయకుడు ఎంత క్లియర్గా అనిపిస్తున్నా చూడొచ్చు గైస్. ఇగో ఇది మొత్తం 1000 ఇది ఒక 1000 ఇయర్స్ కిందిదా గైస్. ఎందుకంటే చూసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇగో పిల్లర్స్ చూడవచ్చు గైస్. ఇగో పిల్లర్స్ పైన పిల్లర్స్ పెట్టిన ఇది మొత్తం రాయే గైస్. గణేట్ రాయే. ఇగో ఇది లేవటడం అంటే ఇంపాసిబుల్, మనతోనైతే కాదు ఈ జనరేషన్లో. సో మన వినాయకుడు అయితే మన ముంగన్న ఉండు. సో గైస్ నిజం చెప్తున్నా, ఇదేం వాడరు కానీ ఎంతో చల్లగా ఉందంటే చాలా. అరే పంతులు అక్కడ ఒకటి ఉంది, అక్కడ పోదాందా? అరే అక్కడ గ్రో ఉందిరా, ఇక్కడ పైన ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇక్కడ గ్రూవా కోసేద్దాం. ఇక్కడ రావే అక్కడ ఇక్కడనే ఇగో కొండ కింద. సో మన నంది దేవుడు ఇంకా మన శివుడు అయితే ఉండొచ్చు గైస్. లోపలికి వచ్చి చూపిస్తున్నా. సో ఇగో గైస్ లింగం పైన శివలింగం గైస్. ఇదైతే పెట్టింది కాదు, అట్టనే చెక్కినారు. సో ఇది పాతకాలంది. సో అయ్యగారు అయితే పూజలు కూడా ఈశ్వరచ్చు పొద్దుగా. ఇగో నీళ్ళు కూడా ఉన్నాయి. శివుని పైన అయితే అభిషేకం అయితే ఉంది గైస్. సో ఇగో మన శివుడు ఫ్యామిలీ మొత్తం ఉంది. ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి, అక్కడ గణేశుడు. సో అక్కడ మాత్రం అమ్మవారి అనుకుంటా గైస్. సో చూడొచ్చు గైస్, ఇది మొత్తం రాయి. ఒక మనిషితోనైతే లేవటం అయితే ఇంపాసిబుల్ ఒక టైంలో కదరా. ఒక రాయి మీద మొత్తం చెక్కినారు కదా, పెట్టింది కూడా కాదు. ఇగో పెట్టింది కూడా కాదు గైస్. ఇగో శివలింగం పైన శివలింగం. ఇలాంటి ఐడియా రావడానికి గొప్ప అనుకుంటాను నేనైతే గైస్. పైన అయితే చూడొచ్చు మొత్తం పాతకాలానికి సంబంధించిన ఇది ఒక్కట్రా పంతులు. చూస్తే అర్థమవుతున్నాయి. ఇగో
ఈ మొత్తం గనేట్రాలు ఇట్లా చక్రంలో పెట్టి పైన సెట్ చేసేసినారు. ఇప్పట్లో మాత్రం ఇవన్నీ పెట్టడం చాలా ఇంపాసిబుల్ గైస్. అందుకే పాత గుళ్ళు ఇప్పటికీ స్టాండర్డ్ ఉంటాయి. 1000 ఏళ్ళే అవుతుంది కట్టి, కానీ ఇంకా ఇంత కూడా డ్యామేజ్ కావాలంటే అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ శివుడు ముంగానే మన ముంగానే ఉంది గైస్. ఇక్కడ వ్యూ అయితే చూడొచ్చు. టెంపుల్ బయట ఇక్కడ ముంగడ వచ్చినాం మేమైతే. సో ఇక్కడ నుంచి అయితే మొత్తం చూడొచ్చు గైస్. ఒక బాల్కనీ ఉంది పెద్దది. ఒక టైంలోనే ఒకటి అంటే ఇది ఒక గోడ. సో ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి గైస్. ఇగో చూసుకోవచ్చు క్లియర్గా. ఇగో మొత్తం డెడ్ అండ్ గోడ ఇదే. సో మనం వచ్చిన రూట్ మాత్రం అక్కడ నుంచి వచ్చినాం గైస్. సో ఇది ఒక ఊరు మధ్యలో ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే తుగ్గూడ దాటినాక ఉంది గైస్. సో ఇదైతే చూడొచ్చు గైస్. ఇదైతే టెంపుల్కి సంబంధించిన ఒక గోపురం పైన. సో ఇది కట్టి కూడా మినిమం ఎన్నో సంవత్సరాలు అవుతుంది గైస్. కానీ ఇప్పటికీ చెక్కు జరగకుండా ఉంది. సో అక్కడ మాత్రం కూలిపోయి పడ్డాయి గైస్. చూసి అర్థం చేసుకోవచ్చు మనమైతే. ఇక్కడ పోవడం అయితే రిస్క్ అనిపిస్తుంది నాకైతే. సో పోకపోవడమే బెస్ట్ అనుకుంటున్నా గైస్ నేనైతే. సో ఇదైతే కూలిపోయి అట్లా ఉంది. ఆల్రెడీ అక్కడ పడిపోయింది, క్లియర్ చూడవచ్చు. అప్పడ 1000 సంవత్సరాల కింద కట్టిందంటే మదక్ కాదు కదా గైస్, నిజం చెప్పాలనుకుంటే. గైస్ ఇది నేను ఫలక్నామా టెంపుల్లో కూడా చూసిన. ఇట్లా రాళ్ళపైన రాళ్ళు ఎందుకు పెడతారో నాకు అర్థమే కాదు గైస్. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఇగో రాళ్ళపైన రాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారు గైస్. ఇట్లా ఎందుకు పెడతారో నాకు కూడా అర్థం కాదు. సో ఈయనైతే ఏమో పంతులు ఒక గ్రో లోపలికైతే ఊనికైతే ట్రై చేస్తుండు. పంతులు ఏముంది? సో గైస్ ఇదైతే టెంపుల్ ఇక్కడ బ్యాక్ సైడ్. సో ఇది ఏందో మాకైతే అర్థమవుతలే గైస్. ఇగో మొత్తం చిన్న రూమ్ టైప్ ఉంది, అదే పాతకాలంకి సంబంధించింది. సో ఐ థింక్ ఇల్లు అయితే ఇదైతే టెంపులా సారీ గైస్. పాముదంట నర్రా పోయి పంతులు, పాముదంట గైస్. ఎందుకు అది వచ్చింది అనుకో మన పని వేస్తుంది. రూట్ కూడా చాలా డేంజర్గా ఉంది గైస్. రూట్ కూడా చాలా డేంజర్గా ఉంది గైస్. ఇగో లోపల ఎవరు లేరు, మేము ఉన్నాం మిస్ సైడ్. ఎవరా పంతులు పోవడం అయితే రిస్క్. సో మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేసినాం. అరే ఉరుటా ఇగో ఈడ చూడరా తొండ, ఇగో కలర్ తొండ గైస్. తొండ అయితే చూడవచ్చు. ఇగో రెడ్ అండ్ బ్లాక్.